సునీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో తోటకూర పకోడీ చేయబోతున్నాను చాలా మందికి ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీని కోసం ముందుగా 1 కప్పు తోటకూర సన్నగా తురిమి పెట్టుకున్న తోటకూరని తీసుకోవాలి అలానే కొంచెం శనగపిండి ఇందులోకి కొంచెం ఎక్కువగానే పడతాయి పచ్చిమిర్చి అనేది మనకి స్పైసీనెస్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది పకోడీ అలానే పొడవుగా చీల్చి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర అస్సలు ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కొంచెం టర్మరిక్ వన్ టీ స్పూన్ కారం టేస్ట్ కి సరిపడా సాల్ట్ కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి అప్పుడే మనకి పకోడీ క్రిస్పీగా వస్తుంది ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ దీనిలో కొంచెం వాటర్ ఉంటుంది కదా తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి మనం ఈ పిండిని గట్టిగా కలుపుకుంటేనే పకోడీ అనేది మనకి చాలా క్రిస్పీగా వస్తుంది ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఏదైనా సైడ్ డిష్గా కానీ లేదా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కానీ తినడానికి చాలా బాగుంటాయి స్టవ్ వెలిగించి బండి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి ఫస్ట్ కొద్దిగా వేసుకుని మీరు మరిన్ని హెల్దీ రెసిపీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి మీరు ఇలా చేయడం ద్వారా నేను ఇలాంటి వీడియోస్ ఏం చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చూస్తున్నారు కదా ఎంత గట్టిగా ఉందో ఈ పిండి అనేది మనం ఆ స్టేజ్లో కలుపుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తుంది పకోడీ అనేది ఫ్లేమ్ని హై టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా తోటకూర తినడం వల్ల మన బాడీకి సరిపడా వేడినిస్తుంది తోటకూర అనేది అలానే హెల్త్కి కూడా చాలా మంచిది ఆకుకూర మనకి ఇవి చూడడానికి అలానే తినడానికి కూడా ఆనియన్ పకోడీలానే ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఎంత కలర్ఫుల్గా వేగిపోయాయి పకోడీలు ఇప్పుడు వీటిని తీసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి అలానే మిగిలిన పిండి కూడా ఇలానే పకోడీలాగా వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే మీకు ఈ వీడియోపై ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ హెల్దీ తోటకూర పకోడీ రెడీ అయిపోయింది మీరు ఒక్కసారి ట్రై చేశారంటే తప్పకుండా మీకు నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ పకోడీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి